హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 25th వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ వెరిగ్నాన్స్ థియరం. సో ఈ వీడియోలో మనము వెరిగ్నాన్స్ థియరం మీద బేస్ చేసుకునే ఒక ప్రాబ్లమ్ని డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనము క్వశ్చన్ చూద్దాం. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే డిటర్మైన్ ద రిజల్టెంట్ అండ్ డిస్టెన్స్ ఎట్ విచ్ ఆర్ యాక్ట్స్. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ లెక్కనే కానీ కొంచెం ఇందులో ట్విస్టెడ్ ఉంది. సో ఆ ట్విస్టెడ్ పార్ట్ ఏందో ఇప్పుడు మనము చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక బీమ్ ఉంది. ఈ బీమ్ మీద ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, 3 ఫోర్సెస్. కానీ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకి రిజల్టెంట్ అనేది ఇచ్చేసిండు. అంటే రిజల్టెంట్ వాల్యూ ఇవ్వలేదు కానీ రిజల్టెంట్ అనేది ఈ బీమ్ తోటి అంటే ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుందని చెప్పినాడు. ఇందాక చూసిన మన ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మనకి ఎక్కడ రిజల్టెంట్ అనేది ఈ బీమ్ తోటి ఇంక్లినేషన్ లేదు. కానీ ఇక్కడ మనకి రిజల్టెంట్ అనేది బీమ్ తోటి ఇంక్లినేషన్ ఉంది. ప్లస్ ఈ సెంటర్ నుంచి ఒక డిస్టెన్స్లో మనకి ఆల్రెడీ రిజల్టెంట్ అనేది ఇచ్చేసిండు. సో మనము రిజల్టెంట్ ఎంత అండ్ రిజల్టెంట్ ఏ పాయింట్ అంటే రిజల్టెంట్ ఈ పాయింట్ నుంచి లేదా ఏ పాయింట్ అయినా ఈ పాయింట్ నుంచి రిజల్టెంట్కి ఎంత డిస్టెన్స్ ఉంది అంటే రిజల్టెంట్ ఈ బీమ్ మీద ఏ డిస్టెన్స్ నుంచి యాక్ట్ అవుతుంది అనేది మనల్ని కనుక్కోమన్నాడు. సో మనం ఇట్లాంటి వాటికి అన్నిటికీ మనం ఏంది సింపుల్ వెరిగ్నాన్స్ థియరమ్ని యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. సో వెరిగ్నాన్స్ థియరం ఏంది? R into x is equals to F1 d1 plus F2 d2 plus F3 d3 plus F4 d4 so on. సో దీని అర్థం ఏంటంటే about one moment, about one center, the algebraic sum of all forces, the algebraic sum of all moments of forces. అంటే దాని అర్థమైంది ఈ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ అబౌట్ దిస్ సెంటర్ వాటిని అన్నిటిని యాడ్ చేస్తే సపోజ్ ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు దాన్ని ఎక్స్ అని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఫోర్సెస్ ఏవైతున్నాయో ఈ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే రిజల్టెంట్ ఉంటుందా? సో ఆ రిజల్టెంట్ ఏదైతే ఉందో సో ఇదే ఆ రిజల్టెంట్. సో ఈ రిజల్టెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ అబౌట్ దిస్ సెంటర్ దాని వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. దాని వాల్యూ y అనుకుందాం. సో అకార్డింగ్ టు వెరిగ్నాన్స్ థియరం ఏమంటుందంటే మనకు వచ్చిన వాల్యూ ఏదైతుంది ఈ ఫోర్సెస్కి మూమెంట్ ఆఫ్ ఫోర్సెస్ కనుక్కున్నాం కదా దాని వాల్యూ ప్లస్ ఈ రిజల్టెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ దాని వాల్యూ రెండు ఈక్వల్ అంటే x ఈజ్ ఈక్వల్స్ టు y. అదే వెరిగ్నాన్స్ థియరం. సో అర్థమైంది కదా? సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కోవాలి. రిజల్టెంట్ ఫోర్స్ ఎట్లా కనుక్కుంటాము? సింపుల్ ఏమంటారు రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎఫెక్ట్స్. ఎందుకు రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ ఇస్తున్నాం? ప్రీవియస్ ప్రాబ్లం మనం రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ ఎఫ్ఎక్స్ ఎఫ్ఐ అని ఏం లేకుండే. ఎందుకంటే అక్కడ మీరు చూసుకున్నట్టయితే అక్కడ ఫోర్సెస్ అనేవి వై డైరెక్షన్లో యాక్ట్ అయినాయి డైరెక్ట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక ఫోర్స్ వెక్టర్ అనేది ఇంక్లైన్డ్ ఉంది. సో ఇట్లా ఇంక్లైన్డ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ అప్లై చేసి దానికి ఫోర్స్ కాంపోనెంట్స్ రాసుకోవాలి. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫోర్స్ అనేది 2 డైరెక్షన్స్లో యాక్ట్ అవుతుంది. ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, వై డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. కానీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో జస్ట్ వై డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి నార్మల్ ఆల్జిబ్రిక్ సమ్ చేస్తే మనకు అయిపోతుంది. అంటే ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి డైరెక్ట్ ఫోర్సెస్ని యాడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇప్పుడు 2 కాంపోనెంట్స్ ఫోర్స్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, ఫోర్స్ అలాంగ్ వై డైరెక్షన్. అందుకే ఎఫెక్స్ ఫస్ట్ మనం ఎఫెక్స్ కనుక్కోవాలి. ఎఫెక్స్ ఎంత? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ 20 ఫోర్స్ ఏదైతే ఉందో అది 60 మేక్ చేస్తుంది కాబట్టి దాన్ని మీరు రిజల్వ్గా తీసుకుంటే కాంపోనెంట్స్గా మనకేమొస్తుంది? 20 cos 60, 20 sin 60. 20 cos 60 వచ్చేసి కాంపోనెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, 20 sin 60 వచ్చేసి కాంపోనెంట్ అలాంగ్ వై యాక్సిస్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎఫెక్స్ అంటే ఒకటే కాంపోనెంట్ ఉంది, మిగతావన్నీ వైలో యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఎఫెక్స్ కాంపోనెంట్ వచ్చేసి 20 cos 60 విచ్ కమ్స్ అవుట్ టు బి 10 kN. సో సిగ్మా ఎఫ్ఐ ఎంతనో చూడండి, -20, -30, -20 sin 60. సో నేను మైనస్ తీసుకోవడానికి రీజన్ ఏంది? ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఏంటంటే పాజిటివ్ వై డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏదన్నా ఉంటే అది పాజిటివ్ తీసుకోవాలి. నెగిటివ్ వై డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏమున్నా కానీ దాని వాల్యూ నెగిటివ్ తీసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫోర్స్ కిందికి యాక్ట్ అవుతుంది కాబట్టి
మనము ఫోర్స్ వాల్యూ నెగిటివ్ తీసుకున్నాము. సో -20 -30 -20 sin 60 ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది కూడా ఇది x కాంపోనెంట్, ఇది y కాంపోనెంట్. సో ఈ కాంపోనెంట్ కూడా కిందికి యాక్ట్ అవుతుంది కాబట్టి -20 sin 60. సో FYని సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 67.321. సో నేను ఏం చేస్తున్నా అంటే రిజల్టెంట్ కనుక్కుంటున్నా. సో రిజల్టెంట్ ఫార్ములా ఏంది మనకు రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్లో r = √σfx² ప్లస్ σfy². సో =√10² + 67.321² మనకి ఎంత వచ్చింది 68.059. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆల్ఫా కనుక్కుంటున్నా. ఆల్ఫా, సో tan alpha = σfy/σfx. ఇది ఆల్రెడీ మీకు రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్లో కూడా చెప్పా. ద యాంగిల్ మేడ్ బై ద వెక్టర్ విత్ ఎక్స్ యాక్సిస్. సో tan alpha = σfy/σfx. ఆల్ఫా tan 1 67.321/10. సో ఆల్ఫా మనకి ఎంత వచ్చింది 81.55 degrees. సో ఇక్కడ నుంచి వెరీ కేర్ఫుల్గా వినండి. మనము ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కోవాలి, డిస్టెన్స్ కనుక్కోవాలి. ఆల్రెడీ మనకు r వచ్చేసింది. సో ఇక్కడ డిస్టెన్స్ కనుక్కోవడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మెథడ్ చూసేద్దాం. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే వెరిగ్నాన్స్ థియరం. సో వెరిగ్నాన్స్ థియరం అంటే ఏంది, algebraic sum of moments about a moment center will be equal to దేనికి resultant moment about the same center. So resultant moment which is equal to algebraic sum of the moments of all the forces about the same center. So sigma A is equals to F1 d1 plus F2 d2 plus F3 d3. So sigma ma అంటే మూమెంట్ అబౌట్ ఏ, సిగ్మా అంటే సమ్మేషన్. సో ఇదే కదా ఆల్జిబ్రిక్ సమ్మే కదా. సో r × d = ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఈ ఫోర్స్ కిందికి యాక్ట్ అవుతుంది ప్లస్ ఈ ఫోర్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే లైన్ ఆఫ్ యాక్షన్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత. సో దట్ ఈస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 1.5. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 1.5, 20 × 1.5. ఇక్కడ సింబల్ సైన్ ఏం తీసుకోవాలి, మూమెంట్ వచ్చేసి ఎప్పుడైతే క్లాక్ వైజ్ ఉంటుందో అప్పుడు మనం మూమెంట్ వాల్యూ పాజిటివ్ తీసుకోవాలి. మూమెంట్ వచ్చేసి ఎప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఉంటుందో అప్పుడు నెగిటివ్ తీసుకోవాలి. సో ఇక్కడ మనము ఈ ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది కదా, ఎందుకంటే ఫోర్స్ ఇట్లా కిందికి యాక్ట్ అవుతుంది. సో పాజిటివ్. సేమ్ వే ఇప్పుడు 30 ఫోర్స్ వల్ల కూడా ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఎంత ఉంటుంది 30 × సో లైన్ ఆఫ్ యాక్షన్ నుంచి ఈ పాయింట్ నుంచి డిస్టెన్స్ ఎంత ఉంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 1.5 + 1.5 3. సో 30 × 3 ప్లస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఫోర్స్ వల్ల 2 కాంపోనెంట్స్ ప్రొడ్యూస్ అయినాయి కదా, ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్. సో ఈ వై కాంపోనెంట్ వల్ల కూడా మనకు మూమెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో ఈ వై కాంపోనెంట్ వల్ల చూసుకోండి. సో ఈ వై కాంపోనెంట్ వల్ల 20 sin 60 × 1.5 + 1.5 + 3.0 + 2.0 ఎంత అవుతుంది, మొత్తం కలిపి 6 అవుతుంది. సో r × d = 223.923. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే r ఎంత వచ్చింది మనకి, r ఎంత వచ్చింది 68.059. 68.059 × d = 223.923. 223.923. సో ఇప్పుడు d వాల్యూ అనుకుంటాం. d = 223.923/68.059 which comes out to be 3.290. సో మనకి ఇప్పుడు ఈ d వాల్యూ వచ్చింది, ఎంత వచ్చింది 3.29 వచ్చింది, 3.29. ఓకే, కానీ మనకు కావాల్సింది ఏంది ఎక్స్ వాల్యూ. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ నుంచి ఈ పాయింట్ వరకు డిస్టెన్స్ ఎంత ఎక్స్. సో ఈ ఎక్స్ వాల్యూ ఎట్లా కనుక్కుంటాము, మీరు ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఆల్ఫా మేక్ చేస్తుందంటే ఇక్కడ కూడా ఆల్ఫా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఇది అర్థమైంది కదా. సో తర్వాత ఇప్పుడు మీరు చూసుకోండి, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నాయి ABC. సో ఏబి వచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి పర్పెండిక్యులర్ అంటే ఏంది 90 degrees ఉంటుంది. సో ఇది వచ్చేసి 90. సో ఇది ఆల్ఫా కాబట్టి ఇది కూడా ఆల్ఫా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ సో ఇదే ట్రయాంగిల్ నేను ఇక్కడ చిన్నగా వేసుకుంటున్నా, మీకు అర్థమైపోతుంది.
అదే ఇదే ట్రయాంగిల్ ఇక్కడ నేను చిన్నగా గీసుకున్నా. సో మీరు చూసుకున్నట్టయితే ఏబీ వాల్యూ ఎంత, ఏబీ వాల్యూ డి, ఏసీ వాల్యూ ఎంత, ఇంకో ఏసీ వాల్యూ ఎంత ఎక్స్ ప్లస్ ఏసీ యాంగిల్ ఎంత ఉంది సి దగ్గర ఆల్ఫా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తున్నా ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తున్నా చూడండి మీరు, సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు డి బై ఎక్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అదే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఎక్స్ మీదికి పంపించి సైన్ ఆల్ఫా కిందికి పంపిస్తున్నా. అప్పుడు మీకు ఏమొస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై సైన్ ఆల్ఫా. సో అర్థమైందా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై సైన్ ఆల్ఫా. సో డి వాల్యూ తెలుసు, సైన్ ఆల్ఫా వాల్యూ తెలుసు. సో డి ప్లేస్లో డి మనకు వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేసుకొని ఇక్కడ ఇక్కడ డి వాల్యూ 3.29 బై సైన్ ఆల్ఫా వాల్యూ ఎంత, ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు 81.55. సో మొత్తం చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది 3.290131. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు. సో ఇప్పుడు మనము ఆ ప్రాబ్లంకి అంటే మనము ఎక్స్ కనుక్కోవడానికి మెథడ్ 1 చూసినాం కదా ఇందాక. సో ఇప్పుడు ఎక్స్ కనుక్కోవడానికి మెథడ్ 2 చూద్దాం. సో ఇందాక నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన, సారీ. ఏంటంటే ఇందాక ఎక్స్ వాల్యూ ఏం రాసుకున్నాను నేను 3.329 ఏదో రాసుకున్నా, 3.69 ఏదో రాసుకున్నా, అది తప్పు. ఎక్స్ వాల్యూ వచ్చేసి 3.326. ఓకేనా, అక్కడ కూడా 3.326 వస్తుంది, తప్పు రాసుకున్నా, సారీ. సో ఇప్పుడు మనం మెథడ్ 2 స్టార్ట్ చేద్దాం. ఈ మెథడ్ 2 స్టార్ట్ చేసే ముందు నేను మీకు రిజల్టెంట్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ రిజల్టెంట్ గురించి మీకు చెప్పినా లేదా. రిజల్టెంట్కి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఉంటుంది, వై ఇంటర్సెప్ట్ ఉంటుంది. అందులో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై సైన్ ఆల్ఫా, వై ఈజ్ ఈక్వల్స్ టు డి బై కాస్ ఆల్ఫా. ఇందాక ఇది ఒక మెథడ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎం బై ఆర్వై, ఇది ఇంకో మెథడ్. సో మనము రిజల్టెంట్ ఇంటర్సెప్ట్స్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసినాము. అందులో మనం 2 మెథడ్స్ చూసినాము, ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ కనుక్కోవడానికి. సో ఇందాక మనం యూజ్ చేసిన మెథడ్ 1లో ఫస్ట్ మెథడ్ రిజల్టెంట్స్లో మనము రిజల్టెంట్ ఇంటర్సెప్ట్స్ కనుక్కోవడంలో ఫస్ట్ ఏదైతే మెథడ్ యూజ్ చేసినామో అదే మెథడ్ వాడినాం. సో ఇప్పుడు మనం యూజ్ చేసేది ఈ రిజల్టెంట్ సెకండ్ మెథడ్. సో రిజల్టెంట్ సెకండ్ మెథడ్ ఏంటంటే, మళ్ళొకసారి చెప్తున్నా, ఇది వచ్చేసి రిజల్టెంట్ వెక్టర్. ఇప్పుడు రిజల్టెంట్ వెక్టర్ అనేది ఎక్స్ యాక్సిస్ని, వై యాక్సిస్ని, ఎక్స్ యాక్సిస్ని ఒక దగ్గర కట్ చేస్తుంది కదా. సో ఇక్కడ నుంచి ఎక్కడికైతే వై యాక్సిస్ని కట్ చేస్తుందో దాన్ని వై ఇంటర్సెప్ట్ అంటాము. ఈ పాయింట్ నుంచి ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుందో వాటి మధ్యలో డిస్టెన్స్ని ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ రిజల్టెంట్ని నేను ఎక్స్ యాక్సిస్ దగ్గర రిజాల్వ్ చేసుకున్నా. ఓకే, ఎక్స్ యాక్సిస్ దగ్గర రిజాల్వ్ చేసుకుంటే నాకు ఏమొచ్చింది, 2 కాంపోనెంట్స్ వచ్చినాయి, ఆర్ఎక్స్ వచ్చింది, ఆర్వై వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను అబౌట్ ఓ మూమెంట్ కనుక్కోవాలనుకుంటున్నా. వాట్ ఆర్ ద 2 ఫోర్సెస్. ఇప్పుడు నేను రిజల్టెంట్ని రిజాల్వ్ చేసిన కాబట్టి నాకు 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఏంటివి, ఆర్ఎక్స్, ఆర్వై. సో వర్జీనియస్ థియరం యూజ్ చేసి ఏంది వర్జీనియస్ థియరం, మూమెంట్ అబౌట్ ఓ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ అబౌట్ దిస్ సెంటర్. సో సిగ్మా m0 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎక్స్ ఇంటూ 0. ఆర్ఎక్స్ ఇంటూ 0 ఎందుకు వచ్చింది చూడండి ఇక్కడ. ఇప్పుడు ఆర్ఎక్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఉందా, దాన్ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నా. చూసుకున్నట్టయితే ఎక్స్టెండ్ చేస్తే ఈ పాయింట్ మూమెంట్ సెంటర్ తోటి కోయిన్సైడ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంది, ఎప్పుడైతే మూమెంట్ సెంటర్ తోటి లైన్ ఆఫ్ యాక్షన్ అనేది కోయిన్సైడ్ అవుతుందో అప్పుడు దాని డిస్టెన్స్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో ఈ ఎక్స్ కాంపోనెంట్కి ఇంకా ఓకి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు కాబట్టి 0 ప్లస్ ఆర్వై. ఇప్పుడు మీరు ఆర్వై చూసుకున్నట్టయితే ఈ పాయింట్ నుంచి ఆర్వైకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఈ పాయింట్ని మీరు ఇట్లా కనెక్ట్ చేసే మీకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చిందా లేదా. సో ఆర్వై ఇంటూ ఎక్స్. సో ఎక్స్ ఇటే ఉంచుకొని ఆర్వై పంపించుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎం అబౌట్ 0 బై ఆర్వై. సో ఇక్కడ మన అదే ఫార్ములా యూజ్ చేసినాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎంఏ బై ఆర్వై. సో సిగ్మా ఎంఏ ఎంత వచ్చింది మనకి 223.923 బై ఆర్వై ఎంత 67.321. సో సిగ్మా ఎఫ్ఐ ఇందాక మనం చూసినా కదా, అందులో సిగ్మా ఎఫ్ఐ వాల్యూ. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సాల్వ్ చేస్తే మనకు 3.326 వస్తుంది. ఇందాక మెథడ్ 1లో ఆన్సర్ తప్పు రాసిన,
ఆ ఆన్సర్ ఈ ఆన్సర్ రెండు సేమ్ రావాలి. అసలైన ఆన్సర్ వచ్చేసి 3.326. సో నీట్గా క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.